రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ వార్ గురించి మనం ఎవ్రీడే అప్డేట్ ఇచ్చాము ఇప్పటి వరకు కూడాను. బట్ ఇప్పుడు ఏంటంటే యుద్ధం చల్లారింది, అంత సజావుగానే ఉంది అనుకున్నప్పటికీ కూడా ఇంటర్నల్ గా జరగాల్సింది జరుగుతూనే ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇరాన్ తగ్గిందా అని అనుకుంటే ఇరాన్ తగ్గలేదు. ఇరాన్ తను స్వయంగా న్యూక్లియర్ అణుబాంబుని తయారు చేసుకుంటా ఉంది ఒక పర్వతం కింద అని చెప్పేసి. సో అది ఎక్కడ, ఏ మౌంటైన్ దగ్గర చేస్తూ ఉన్నారు, దాన్ని ట్రంప్ టార్గెట్ చేశాడు ఇప్పుడు. సో మళ్ళా మరొకసారి యుద్ధం రాబోతుందా ఈ న్యూక్లియర్ వెపన్ తయారు చేయకుండా ఉండేందుకు? నిజంగానే తయారు చేస్తున్నారా? సో ఇదైతే డీటెయిల్డ్ గా తెలుసుకుందాము. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశము. మరి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడు. నమస్తే సార్. నమస్తే సార్, ఇన్ని రోజులు కూడా ఇరాన్ అసలు అది తయారు చెయ్యకూడదు, ఎక్కడో చేస్తోంది అని అనుమానంతోనే యుద్ధం చేస్తున్నామని అన్నారు. సో ఇప్పుడు చేసేస్తుంది, ఉంది ఆల్రెడీను అని చెప్పేసి ఒక టార్గెటెడ్ ప్లేస్ ని కూడా చెప్తూ ఉన్నారు. సో వాస్తవానికి చేస్తున్నారా లేదు అని అంటే ఇవన్నీ కూడా జస్ట్ అనుమానాలేనా? అమెరికా నిజంగానే టార్గెట్ చేస్తుందా? ఆల్రెడీ ఇరాన్ అణుపరీక్షలు జరిపేసింది. దానివల్లనే 5 పెద్ద భూకంపాలు కూడా ఇరాన్ లో సంభవించాయి. సో ఇరాన్ లో ఆల్రెడీ ఇప్పుడు అణుబాంబు ఉందనే వార్తలు కూడా ప్రపంచవ్యాప్తంగా వస్తున్నాయి. ఎందుకంటే గత 11 రోజులుగా అమెరికా దాడులు చేస్తూనే ఉంది. కంటిన్యూస్ గా 11 రోజుల నుంచి ఇరాన్ మీద దాడులు చేస్తూనే ఉంది. కాకపోతే ప్రధానంగా మిలిటరీ స్థావరాల మీదే ఎక్కువగా చేస్తుంది. జనావాసాల మీద ఫస్ట్ లో వేసినట్టుగా బాంబులు వేయలేదు. సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా ఎక్కువగా వెళ్ళట్లేదు. అక్కడక్కడ చేస్తుంది, రైల్వే బ్రిడ్జెస్ ఇలాంటి వాటి మీద. కానీ బేసిక్ గా మిలిటరీ స్థావరాల మీద, రాడార్ వ్యవస్థల మీద, మిసైల్ ప్రొడక్షన్ వాటి మీదే చేస్తుంది. ఇప్పుడు ఒక వార్త వైరల్ అయ్యేది ఏంటంటే అణుబాంబు ఆల్రెడీ చేసేసారని అంటున్నారు, లేదా పరీక్షలు జరుగుతున్నాయని అంటున్నారు. అది జరగడం వల్లనే భూకంపాలు వచ్చాయి అనేది చెప్తున్నారు. అందుకని ఇదంతా కూడా అక్కడ జాగ్రోస్ మౌంటైన్స్ అని ఒక పెద్ద మౌంటైన్ రేంజ్ ఉంటుంది. చాలా పవర్ఫుల్ మౌంటైన్ రేంజ్ అది, చాలా ఎత్తైన ఇది. అందుకని ఇరాన్ని జయించడం కష్టం అనే చెప్పడానికి ఒక కారణం ఈ జాగ్రోస్ మౌంటైన్స్. ఈ జాగ్రోస్ మౌంటైన్స్ లో పికాక్స్ అని ఒక కొండ ఉంది. దాని కింద ఒక సెంటర్ పెట్టారు. అంటే దాని కింద బేస్మెంట్ అంటారు కదా, కింద ఒక సొరంగం ఉంది. ఆ సొరంగంలో ఇది పెట్టారు. అంటే దాదాపు 100 to 300 మీటర్స్ లోపల. అదేంటంటే సాలిడ్ గ్రానైట్ ఉంటుంది. దాని కింద మళ్ళీ కాంక్రీట్ అవన్నీ పెట్టారు. సో మామూలు బంకర్ బస్టర్ బాంబులు ఏవి కూడా దాన్ని కొట్టలేవు. సో అంత కింద పెట్టి దాన్ని చేస్తున్నారు అనేది అంటున్నారు. అసలు ఇరాన్ అణుబాంబు ఎప్పటి నుంచో చేయాలని అనుకుంటుంది. కానీ 2015లో ఒబామా ఉన్నప్పుడు ఇరాన్కి అమెరికాకి మధ్య ఒక ఒప్పందం జరిగింది. JCPOA అంటారు దాన్ని. సో ఈ ఒప్పందం ప్రకారం ఇరాన్ సివిలియన్ పర్పస్లకి న్యూక్లియర్ ఎనర్జీ వాడచ్చు, కానీ వెపనైజేషన్ ప్రోగ్రామ్ అనేది చేయకూడదు అనేది ఒప్పుకున్నారు. దానివల్ల ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ టెస్ట్ ఎప్పటికప్పుడు చెక్ చేయడానికి కూడా ఇరాన్ ఒప్పుకున్నది. వీళ్ళు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అంటే ఈ యురేనియం నిల్వలు ఎన్రిచ్మెంట్ అంటారు. ఎన్రిచ్మెంట్ అనేది ఏ స్థాయిలో ఉండాలి? మామూలుగా 10 to 13% లోపలే ఉండాలి, న్యూక్లియర్ కాకుండా. అంటే న్యూక్లియర్ మామూలుగా పవర్ కోసం, సివిలియన్ పర్పస్ కోసం. మనం కూడా కోడంకలం అలాంటి చోట న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ మనకు కూడా ఉన్నాయి. అది ప్రపంచంతో ఉండొచ్చు, తప్పేం లేదు. వాటిని అణుబాంబుగా మార్చడంలోనే ఇబ్బంది అనమాట. సో ఆ తర్వాత ట్రంప్ వచ్చి ఆ ఒప్పందాన్ని రద్దు చేశాడు 2018. రద్దు చేసిన తర్వాత ఈయన అయతుల్లా అలీ ఖమేనీ వాళ్ళ ఇస్లామిక్ ట్రెడిషన్ ప్రకారం అణుబాంబు ఉండద్దు అని చెప్పి ఫత్వా రిలీజ్ చేశాడు. అంటే మనం న్యూక్లియర్ బాంబు తయారు చేయకూడదు అనే ఒక ఫత్వా ఉంది కాబట్టి తయారు చేయట్లేదు. అయితే ఇరాన్ ఏం చేస్తుందంటే ఒక హెడ్జింగ్ స్ట్రాటజీ అంటారు. హెడ్జింగ్ స్ట్రాటజీనే న్యూక్లియర్ లాటెన్సీ విత్ ఇంటెంట్ అనే కాన్సెప్ట్ ఉంది. అంటే అర్థమైందంటే ఇటు సివిలియన్ న్యూక్లియర్ ఎనర్జీకి, ఇటు వెపన్ తయారు చేయడానికి మధ్య ఒక టెక్నాలజీని వీళ్ళు డెవలప్ చేసి పెట్టుకున్నారు. ఆ టెక్నాలజీ ఏంటంటే 60% ఎన్రిచ్మెంట్ ఆఫ్ యురేనియంని 60% ఎన్రిచ్మెంట్ చేసుకొని దాదాపు 440 కేజీలు ఉన్నాయన్నమాట. ఇది UF6 అంటారు దీన్ని. యురేనియంని UF6 అని పిలుస్తారు. ఇది సెంట్రిఫ్యూజెస్ రూపంలో ఉంది. అంటే గ్యాస్ ఫామ్ లో ఉంది.
దీన్ని ఇప్పుడు సాలిడ్ ఫామ్లోకి మార్చాలి. మార్చడానికి వీళ్ళ దగ్గర ఫిసైల్ మెటీరియల్ ప్రొడక్షన్ ఉండాలి, అది ఉందని చెప్తున్నారు. అలాగే రిలవెంట్ నాలెడ్జ్ ఉన్న సైంటిస్టులు ఉన్నారు, వందల మంది ఉన్నారని. ఎందుకంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఫిజిక్స్ ఇటువంటివి నేర్పిస్తున్నారు పిల్లలకి. ఈ వెపనైజేషన్ ప్రోగ్రామ్స్ స్కూళ్ళ దగ్గర నుంచే నేర్పిస్తున్నారు. అలాగే వందల వేల మంది సైంటిస్టులు, న్యూక్లియర్ సైంటిస్టులు ఉన్నారు. అప్పటికి చాలా మందిని ఇజ్రాయెల్ చంపింది, అయినా కూడా నెక్స్ట్ జనరేషన్ వచ్చేస్తున్నారు. సో అలాగే డెలివరీ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఈ 440 కేజీల UF-6తో 20 న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయగలిగిన క్యాపబిలిటీ ఉందన్నమాట. సో అందుకని ఇప్పుడు హెడ్జీ స్ట్రాటజీలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడికి తీసుకెళ్ళిపోయి ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఉన్న న్యూక్లియర్ సైట్స్ నతాంజీ, ఇస్ఫహాను, ఫార్దో, ఈ మూడిటి మీద లాస్ట్ ఇయర్ అమెరికా బంకర్ బస్టర్ బాంబులతో అటాక్ చేసింది. సో మ్యాక్సిమం ధ్వంసం అయిపోయింది. అయితే ఈ 440 కేజీలు ధ్వంసం కాలేదు. దాంట్లో ఇప్పుడు కొంత భాగాన్ని పికాక్స్ పర్వతం కిందకి పెట్టి ఇక్కడ ఇప్పుడు నేను చెప్పిన హెడ్జింగ్ స్ట్రాటజీలో రెడీగా ఉన్నారు. అంటే వెపన్ తయారీ కేంద్రానికి రెడీగా ఉన్నారు. మామూలుగా అయితే ఇది కొన్ని వారాలు పడుతుందని చెప్తున్నారు, వారాల నుంచి నెలలు కూడా పట్టచ్చు. సో ఇది ఎవరికి అంతుపట్టట్లే, ఎందుకంటే ఇంటర్నేషనల్ ఆటమిక్ ఏజెన్సీని అలో చేయట్లేదు ఇప్పుడు ఇరాన్ టెస్టింగ్ కోసం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాదు. అయితే ఇజ్రాయెల్ తన స్పై ఏజెన్సీ మొసాద్ వీటి ద్వారా ఇజ్రాయెల్ అమెరికాకి చెప్పింది ఏంటంటే, ఈ పికాక్స్ కింద నడుస్తుంది, ఇప్పుడు కానీ మనం అటాక్ చేయకపోతే అనుభవం తయారైపోతుంది. ఎందుకంటే ఆయన చనిపోయాడు, ఫత్వా లేదు, ఇప్పుడు ఫత్వా కూడా లేదు. కాబట్టి ఇప్పుడు తయారు చేసేస్తారు. తయారు చేస్తే ఇంక మనం ఇరాన్ మీద దాడి చేయలేం అనేది ఇది ఉందన్నమాట. అందుకనే ఇప్పుడు ట్రంప్ ఈ పికాక్స్ మీద నేను అటాక్ చేయబోతున్నానని కొద్ది రోజుల నుంచి అంటున్నాడు. సో అది ఎప్పుడు చేస్తారో తెలియదు. ఇప్పటి వరకు అనేక యుద్ధాలు ఇరాన్ మీద వీళ్ళు చేసినప్పటికీ, ఇజ్రాయెల్ అంటే ముఖ్యంగా లాస్ట్ ఇయర్ అటాకులు చేసినప్పటికీ పికాక్స్ జోలికి వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్తారు అని చెప్తున్నారు. కానీ ఎక్స్పర్ట్లు చెప్తున్నది ఏమంటే, ఇంటర్నేషనల్గా పికాక్స్ని ఏమీ చేయలేదు అమెరికా దగ్గర ఉన్న బంకర్ బస్టర్ బాంబులు ఏవి కూడా దీన్ని అటాక్ చేసి ధ్వంసం చేయలేవు. అంత గట్టిగా లోపల పెట్టారు, 300 మీటర్స్ లోపల ఉంది. సో అది స్ట్రాంగ్గా ఉంది, దాన్ని చేయలేరు. ఒకవేళ చేయాలంటే గ్రౌండ్ ఇన్వేషనే జరగాలి. గ్రౌండ్ ఇన్వేషన్ అనేది సూసైడ్. అమెరికా సైనికులు వేల మంది చనిపోతారు. ఆల్రెడీ ఇప్పుడు యుద్ధంలో 17 మంది చనిపోయినారని అమెరికాని అనౌన్స్ చేస్తాం. మొన్ననే లాస్ట్ వీక్ 3 చనిపోయారు, అంతకుముందు 14 మంది చనిపోయారు. అది తప్పుడు లెక్క, 100 మంది చనిపోయారని కూడా పుకారు ఉంది అమెరికాలో. ఏదేమైనా చనిపోయింది అయితే వాస్తవమే, కొంతమంది చనిపోయారు. సో ఇప్పుడు గ్రౌండ్ ఇన్వేషన్కి పోతే వేల మంది చనిపోయే అవకాశం. యాక్చువల్గా ఇప్పుడు గల్ఫ్ ఏరియాలో 50,000 అమెరికన్ సైన్యం ఉంది. అందులో కంబాట్ రెడీగా ఉన్న సైన్యం, అంటే యుద్ధం చేయడానికి రెడీగా ఉన్న సైన్యం 8,000 మందే. ఈ 8,000 మందితోనే ఇప్పుడు ఇరాన్ మీద అమెరికా యుద్ధం చేస్తుంది. సో ఈ గ్రౌండ్ ఇన్వేషన్ అంటే కొన్ని లక్షల మంది దింపాలి. లక్షల మంది దింపితే వందల వేల సంఖ్యలో అమెరికన్స్ చనిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది చాలా పెద్ద, ఇండియాలో సగం ఉంటుంది అనమాట. కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఇండియాలో సగం ఉంది. 16 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఉంది. పైగా ఈ జాగ్రోస్ లాంటి పర్వత శ్రేణులు ఉన్నాయి, పెద్ద మార్ష్ ల్యాండ్, చిత్తడి నేల అతి పెద్దది ఉంది. అంత ఈజీ కాదు. రెండోది అక్కడ సైన్యం దాదాపు 20 లక్షల మంది గట్టి సైన్యం ఉన్నారు. అది కాకుండా రెడీగా ప్రతి యూత్ 20-30 ఏళ్ళ యంగ్ బ్యాచ్ కూడా అక్కడ ఎక్కువ, యూత్ కూడా చాలా పాపులేషన్ ఎక్కువ ఉంది. వాళ్ళందరూ కూడా రెడీ టు ఫైట్ అనమాట. అది అంత ఈజీగా వీళ్ళు అక్కడ పోయి వాళ్ళని జయించడం అంత ఈజీ కాదు. వెరీ ఆర్గనైజ్డ్ సైన్యం అది. ఆర్గనైజ్డ్ అండ్ డీసెంట్రలైజ్డ్. సెంట్రల్ కమాండ్ చెప్పాల్సిన అవసరం లేదు. పైన ఏం జరుగుతున్నా వీళ్ళకి ఒక స్టాండింగ్ ఆర్డర్స్ ఉంటే దాని ప్రకారం వీళ్ళు అటాక్ చేస్తుంటారు. అందువల్ల ఇప్పుడు ఈ హెడ్జింగ్ స్ట్రాటజీ కానీ ఇరాన్ చేస్తే మాత్రం ఆల్రెడీ అనుభవం తయారన్న అయిపోయి ఉండాలి, లేకపోతే తయారీకి కొన్ని వారాల్లో ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది యుద్ధం ఇప్పుడు ఆగదు. ట్రంప్ దీన్ని నెవర్ ఎండింగ్ వార్ లాగా చేయాలనే ప్లాన్ కూడా కనబడుతుంది. దీని వెనక ఎకనామిక్స్ కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు గల్ఫ్ ఆయిల్ ని ఆపేస్తే అమెరికన్ ఆయిల్ ని కొంటారు. మనం కూడా అమెరికన్ ఆయిల్ ని కొనాలి చచ్చినట్టు. ఎందుకంటే రష్యా ఆయిల్ ఆపేస్తున్నారు, ఇరాన్ నుంచి ఆగిపోయింది. సో మనం అమెరికా ఆయిల్ కొనాలి. అమెరికా ఆయిల్ కొంటే అమెరికన్స్ కి హ్యాపీ కదా.
అలాగే ఏషియన్స్ అంతా ఇప్పుడు అమెరికన్ ఆయిల్ కొనాల్సిన పరిస్థితి అని కూడా నిన్న కూడా పోస్టులు పెడుతున్నారు అమెరికన్స్. సో అందువల్ల కూడా యుద్ధాన్ని లాగాల అన్న పద్ధతిలో ట్రంప్ వెళ్తున్నాడు. లాగాలంటే వీళ్ళ దగ్గర అనుభవం ఉంటే జోలికి వెళ్ళాడు. ఇప్పుడు కిమ్ ఎప్పుడో ధిక్కరించాడు నార్త్ కొరియా జోలికి వెళ్ళరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర అనుభవం ఉంది కాబట్టి. సో డిటరెన్స్ గా పనికొస్తుంది కాబట్టి వీళ్ళు ఇప్పుడు చేస్తున్నదైతే వాస్తవం అని చెప్తున్నారు ఇరాన్. అయితే అణుబాంబు రెడీ అయిపోయిందా లేకపోతే దగ్గరలో ఉందా అనేది క్లారిటీ లేదు, ఎంతవరకు చెప్పచ్చు. థ్యాంక్ యూ.